ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు మనల్నందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ఆయనకు మనము కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న ఎవరైతే అవమాన భారముతో వారి పరిస్థితిని బట్టి భయానక పరిస్థితుల గుండా వెళుతూ వస్తూ ఉన్నారో, ప్రత్యేకముగా అట్టి బిడ్డలను ధైర్యపరచుటకు గాను ఆ దేవాది దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచనవసరము లేదు అని ఆ పరమ తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీతోనే మాట్లాడుచున్నాడు. ఈ రాత్రి ఎంత దేవుని నువ్వు నమ్మినా, ప్రతి దినము ప్రతి రాత్రి కూడా ఆయన వాగ్దానము ద్వారా ధైర్యపరచబడుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుని వద్ద నుంచి సహాయము పొందుతూ ఉన్నప్పటికీ కూడా, శత్రువు ప్రతి క్షణము కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులను చూపిస్తూ దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తున్నాడు. అలాంటి స్థితిలో దేవుని మాటలను, వాగ్దానాలను మనము మర్చిపోతాం. ప్రియులారా, మన ఇరుగు పొరుగు వారు మనల్ని సూటిపోటి మాటల చేత మనల్ని గాయపరిచినప్పటికీ కూడా, భయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటాము, సిగ్గుపడిపోతూ ఉంటాము. ఎవరికి జరగని అవమానము ఒక మనకే జరిగినట్టు తలంచుతూ వస్తాం. అలాంటి స్థితిలో ఉన్న నీతోనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీకు దూరముగా ఉండును. నీకు విరోధముగా ఈనాడు గుంపు కూడు వారు నీ పక్షము వారగుతారు అని ఆ దేవాది దేవుడు ఎంతగానో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు రావలసిన ఉద్యోగము రాలేదని అందరూ మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటే, మీరు మీ కుటుంబము బయట తలెత్తుకోలేని పరిస్థితులలో ఉన్నారా? మీకు జరగాల్సిన వివాహము జరగకుండా మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని అందరూ కూడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను అవమానపరుస్తున్నారా? అప్పులు కట్టలేని స్థితిలో వడ్డీలు ఎక్కువైపోయి అప్పుల వారికి నీ మొహము ఎలా చూపించాలో అర్థము కాని పరిస్థితులు, సిగ్గుమాలిన మొహముతో వారి వద్ద నుంచి తప్పించుకుంటున్నావా? నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది? నా కుటుంబంలోనే ఎందుకు ఇలా ఎప్పుడు చూసిన అనారోగ్యాలు అని అనకూడని మాటలు అందరూ కూడా నిన్ను సూటిపోటి మాటల చేత గాయపరుస్తున్నారా? ఈ రాత్రి ఈ వాక్యము వినుచు ఈ అవమానాలను అనుభవించిన వారిలో అనేకులు ఉండి ఉండవచ్చును. రోజు రోజుకి కూడా వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, చుట్టూ భయపెట్టే పరిస్థితులు ఈ రాత్రి కూడా నిన్ను కృంగదీస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా, ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేవుడు నీకు లేడా? బహుశా నిన్ను మర్చిపోయాడేమో. అంతేకాదు, ప్రతి నిత్యము కూడా దేవుని మందిరానికి వెళుతున్నావు కదా, ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి నీవు, నీ కుటుంబము సేవిస్తుంది కదా, మరి ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు అని అందరూ కూడా నిన్ను సూటిపోటి మాటల చేత వేధిస్తున్నారా? ఎవరో తెలియని వారే మన పరిస్థితిని చూసి జాలిగా కొన్ని మాటలు చెప్పి మనల్ని ఓదారిస్తేనే ఎంతగానో ప్రోత్సాహపడిపోతామే, ఎంతగానో ధైర్యపరచబడిపోతామే. మరి రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను సృష్టించిన సైన్యములకు అధిపతియగు యెహోవా తానే వాగ్దానము
చేస్తున్నాడు కదా. అయినా కూడా ఎందుకు ఇంకా నువ్వు దేవుని సంపూర్ణంగా నమ్మలేకపోతున్నావు? దేవుని మీద ఈ రాత్రి ఆధారపడలేకపోతున్నావు? ఆయన మీద ఖచ్చితముగా నీవు నమ్మకము ఉంచి ఆయన యందు విశ్వాసము ఉంచితే ఖచ్చితముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరమ తండ్రి నీకు విరోధుల పక్షముగా నేను గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. అంతేకాదు, ఆనాడు పిల్లలు లేని శారాను అన్యులు మాటి మాటికి కూడా తననెంతగానో దుఃఖపెడుతూ వస్తూ ఉన్నప్పటికీ, తన సవితి మాటలను బట్టి అవమానము పొందుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ హన్న ఆనాడు మందిరానికి వెళ్ళకపోతే, దేవునికి ప్రార్థించకపోతే కుమారుణ్ణి పొందుకునేదా? అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు నయోమి తన ఊరివారు గొడ్రాలు 2 కుమారులను కోల్పోయింది అని ఎంతగానో సూటిపోటి మాటల చేత తననెంతగానో బాధ పెడుతూ ఉంటే, మరో పక్క భర్తను కోల్పోయినప్పుడు ఒక్కసారి తన పరిస్థితిని గమనించారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతగా తను అవమానాలలో దేవుని దగ్గర కన్నీరు కార్చిందో, ఆ దేవుడు తన యొక్క అవమానాలలో నయోమిని విడిచిపెట్టకుండా తనకి కోడలిగా రూతును అనుగ్రహించుట ద్వారా తన యొక్క ఊరిలోనే గొప్ప ఖ్యాతిని దేవుడు అనుగ్రహించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తుల జీవితాలలో వారి యొక్క అవమానాలు, ఆ నిందలలో ఆ పరమ తండ్రి వారి యొక్క కొమ్మును ఎత్తినట్లుగా మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు అనుభవిస్తున్నటువంటి అవమానాలు, నిందలలో నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడు అని అనుకొనుచున్నావా? నీ అవమానాల ద్వారా నీ దేవుడు నిన్ను అధికముగా హెచ్చించాలనేదే ఆయన యొక్క ఉద్దేశము. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. మీరు ఏ ఏ దశలలో అవమానము పొందారో అక్కడనే మీకు ఖ్యాతిని, ఘనతను అనుగ్రహిస్తానని ఆ దేవాది దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనందరికీ కూడా వాగ్దానము చేస్తున్నాడు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, నీ అవమానమును కొట్టివేసి నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తానని ఆ పరమ తండ్రి రాత్రి వాగ్దానము చేస్తున్నాడు. ఈ రాత్రి నుండే నీ యొక్క అవమానాలలో, నీ యొక్క భయాలలో నీ దేవుణ్ణి స్తుతించు. తప్పక ఆయన నిన్ను గొప్ప జనాంగముగా, రాబోయే బిడ్డలందరికీ కూడా నిన్ను ఒక ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేనికిని భయపడకుండా, ఎవరి మాట వినకుండా దేవునికి లోబడి ఉండండి. ప్రతినిత్యము కూడా మీరు ఏ పరిస్థితులకు భయపడవద్దని ఆ దేవాది దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు సెలవిస్తున్నాడు. అందుకే ఆ పరమ తండ్రి అయిన దేవుడు 365 సార్లు భయపడకుము అని లేఖన భాగాల్లో వ్రాసి ఉంచినట్లుగా మనము చదవగలము. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ విషయము గురించి భయపడకుండా దేవునికి ప్రార్థించు. ఈ వాగ్దానాన్ని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నమ్మినట్లయితే ఒక్క నిమిషము మీరే స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీరు మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన మంచి వాగ్దాన వచనాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. నిజముగానే తండ్రి, ఈ రాత్రి ఎన్నో భయపెట్టే పరిస్థితులు మా జీవితాలలో ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు ఎదురవుతున్నాయి. తండ్రి, ఎంత నీతిగా మీ కొరకు మేము జీవించినప్పటికీ కూడా
అయ్యా, భయపెట్టే పరిస్థితులు నిత్యము కూడా మమ్మల్ని ఎంతగానో వెంటాడుతూ వస్తూ ఉన్నప్పటికీ మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న మా తండ్రి, మీకే వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి విన్న వాగ్దానాన్ని నా తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ యొక్క బిడ్డల హృదయాలలో గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. అయ్యా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా నీకే భయపడి మీ కొరకై జీవించే భాగ్యాన్ని నాకు, మాకు, మా అందరికీ మీరే అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తము ద్వారా బిడ్డల్ని ముట్టి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాను. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేయుచుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ రక్షణ సువార్త అందించులాగున బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. అయా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాను. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.